భీష్మాష్టమి హిందూ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన రోజు. మహాభారత పితామహుడు, అజేయ పరాక్రమవంతుడైన భీష్ముడు తన తనువును చాలించి పరమపదాన్ని పొందిన పుణ్యదినం ఇది. మాఘమాసము శుక్లపక్ష అష్టమి తిథిని భీష్మాష్టమి అంటారు. రథసప్తమి తర్వాత ఈ అష్టమి వస్తుంది. సూర్యుడు ఉత్తరాయణ గతిని పొందిన మరుసటి రోజే భీష్మాష్టమి. భీష్ముడు స్వచ్ఛందంగా మరణాన్ని కోరుకుని ప్రాణాలు వదిలిన రోజు ఇది కాబట్టి ఈ రోజును భీష్మాష్టమిగా చెప్తారు. ఈ రోజున భీష్ముడికి ఇచ్చే తర్పణాలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తండ్రి జీవించి ఉన్నవారు పితృతర్పణాలు ఇవ్వకూడదు. కానీ భీష్ముడికి సంతానం లేని కారణంగా ఆయనను సకల మానవాళికి పితామహుడిగా భావిస్తూ తండ్రి ఉన్నవారు కూడా భీష్మతర్పణం ఇవ్వవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. భీష్మాష్టమి నాడు భీష్ముడిని స్మరిస్తూ తర్పణమిస్తే ఆ ఏడాది చేసిన పాపాలన్నీ నశిస్తాయని భక్తుల నమ్మకం. ఎంతో విశిష్టమైన ఈ భీష్మాష్టమి రోజున ఈ వీడియోలో మనము అసలు భీష్ముడు ఎవరు, ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి, కురుక్షేత్రంలో ఆయన పాత్ర ఏమిటి, భీష్ముడు అంపశయ్యపై నుంచి విష్ణు సహస్రనామం మనకి ఏ విధంగా అందచేశాడు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే అంతులేని రాజయోగం కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఈ కథను వినడమే కాకుండా భీష్ముణ్ణి తలుచుకున్నా, ఆయన్ని మన్నం చేసుకున్నా ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి అని, కిందటి 3 జన్మల పాపాలు కూడా హరించుకుపోతాయి అని ఈ భీష్మాష్టమి యొక్క ఫలశ్రుతి చెప్తుంది. అసలు భీష్ముడు ఎవరు అంటే, స్వర్గలోకంలో 8 మంది అష్టవసువులు ఉండేవారు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఉన్న నందిని అనే కామధేనువును చూసి మోహించి దాన్ని దొంగలిస్తారు. ఇది తెలుసుకున్న వశిష్ఠుడు ఆగ్రహించి, మీరందరూ భూమిపై మనుషులుగా పుట్టి కష్టాలు అనుభవించండి అని శపిస్తాడు. భూమిపై ఉండే కష్టాలను తాము తట్టుకోలేమని వసువులు వేడుకోగా ఆయన శాపాన్ని తగ్గించి మొదటి 7 పుట్టగానే శాప విముక్తి పొందుతారు అని, కానీ ఆవును దొంగిలించడానికి ప్రధాన కారణమైన అంటే 8వ వాడు ప్రభాసుడు మాత్రం భూమిపై ఎక్కువ కాలం ఉండి గొప్ప కీర్తిని సంపాదించి చివరికి స్వర్గానికి వస్తాడని చెప్తాడు. ఆ ప్రభాసుడే మన భీష్ముడు. అయితే ఇప్పుడు భీష్ముడు జననం గురించి తెలుసుకుందాము. హస్తినాపుర రాజు శంతనుడు. ఆయన గంగానది తీరాన ఒక సుందరాంగిని చూసి మోహిస్తాడు. ఆమె సాక్షాత్తు గంగాదేవి. శంతనుడు గంగాదేవిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. అయితే గంగాదేవి శంతనుడిని పెళ్లి చేసుకోవడానికి ఒక షరతు విధిస్తుంది. అదేమిటి అంటే, నేనేం చేసినా మీరు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన మరుక్షణమే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను అని గంగాదేవి చెప్తుంది. దానికి ఒప్పుకున్న శంతన మహారాజు గంగాదేవితో వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత గంగాదేవికి 7 కుమారులు పుడతారు. కానీ ఆమె పుట్టిన వెంటనే ప్రతి బిడ్డను తీసుకువెళ్లి గంగానదిలో పడవేస్తూ ఉండేది. శంతనుడు తన బిడ్డలను ఆ విధంగా గంగలో పడివేయడం చూసి లోలోపల బాధపడుతున్నా కూడా ఆమె అంటే గంగాదేవి తనను ఎక్కడ వదిలి వెళ్తుందో అన్న భయంతో మౌనంగా ఉండేవాడు, ఏమీ అడగకుండా. నిజానికి గంగాదేవి ఆ 7 వసువులకు శాప విముక్తి కలిగిస్తుంది. ఈ విధంగా 8వ కుమారుడు కూడా పుట్టినప్పుడు గంగాదేవి అతన్ని కూడా నదిలో పడవేయడానికి తీసుకువెళ్తూ ఉండగా శంతనుడు ఆగలేక అడ్డుకుంటాడు. ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు గంగా? నా వంశాన్ని ఎందుకు అంతం చెయ్యాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. షరతు ప్రకారం గంగాదేవి శంతనుని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఆమె వెళ్తూ, రాజా, ఇతడు నీ 8వ కుమారుడు. వీడిని నేను తీసుకెళ్లి గొప్ప వీరుడిగా తీర్చిదిద్ది నీకు అప్పగిస్తాను అని చెప్పి బాలుణ్ణి తీసుకువెళ్తుంది. ఆ బాలుడికి ఆమె పెట్టిన పేరు దేవవ్రతుడు. గంగాదేవి తన కుమారుడికి అసామాన్యమైన శిక్షణ ఇచ్చింది. వేదశాస్త్రాలు వశిష్ఠ మహర్షి వద్ద నేర్చుకోవడానికి పంపింది. అలాగే రాజనీతిని దేవగురువు బృహస్పతి మరియు శుక్రాచార్యుల వద్ద అభ్యసించేలా చేసింది. అదేవిధంగా అస్త్రవిద్యను సాక్షాత్తు పరశురాముడి వద్ద శిష్యరికం చేసి మహాయోధుడయ్యాడు దేవవ్రతుడు. కొన్నేళ్ల తర్వాత గంగానది ప్రవాహాన్ని బాణాలతో అడ్డుకున్న ఒక యువకుణ్ణి చూసి శంతనుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై అతడే నీ కుమారుడు దేవవ్రతుడు అని శంతనుడికి అప్పగిస్తుంది. అయితే ఇప్పుడు మనము దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు, ఆయన చేసిన ప్రతిజ్ఞకు భీష్మ ప్రతిజ్ఞ అని ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. దేవవ్రతుడు తండ్రి అయిన శంతన మహారాజు వేటకు వెళ్ళినప్పుడు సత్యవతి అనే ఒక జాలరి కన్యను చూసి ఇష్టపడతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతాడు. అయితే ఆమె తండ్రి దాశరాజు ఒక కఠినమైన షరతును విధిస్తాడు.
అదేమిటి అంటే, రాజా, నా కూతురికి పుట్టబోయే బిడ్డలే హస్తినాపురానికి రాజులు కావాలి అని, అంతేకాని నీ పెద్ద కొడుకైన దేవవ్రతుడికి రాజ్యం దక్కకూడదు అని షరతు విధిస్తాడు. అయితే శంతన మహారాజు ధర్మాత్ముడు. తన పెద్ద కొడుకుకు అన్యాయం చేయడం ఇష్టం లేక మౌనంగా బాధపడుతూ అంతఃపురానికి తిరిగి వస్తాడు. ఈ విధంగా కొన్ని రోజులకి తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు విషయం తెలుసుకుని స్వయంగా దాశరాజు వద్దకు వెళ్తాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు విషయం తెలుసుకుని స్వయంగా దాశరాజు వద్దకు వెళ్లి, సత్యవతికి పుట్టే కొడుకునే రాజును చేస్తాను అని, రాజ్యాన్ని తాను వదులుకుంటాను అని దేవవ్రతుడు మాట ఇస్తాడు. కాని దాశరాజుకి ఇంకా సందేహం ఉంటుంది. సరే, నీవు రాజ్యాన్ని వదులుకున్నావు, కానీ రేపు నీకు పుట్టబోయే పిల్లలు నా మనవళ్లతో యుద్ధం చేసి రాజ్యం లాక్కోరని గ్యారెంటీ ఏమిటి అని అడుగుతాడు. దాశరాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా దేవవ్రతుడు ఏకంగా తన జీవితాన్నే త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి సంతోషాన్నే కాంక్షించిన దేవవ్రతుడు ఆకాశం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఆయన 2 భయంకరమైన ప్రతిజ్ఞలు చేస్తాడు. నేను రాజ్య సుఖాలను, సింహాసనాన్ని త్యాగం చేస్తున్నాను. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. ఎప్పటికీ వివాహం చేసుకోను. దీని ద్వారా నాకు సంతానం కలిగే అవకాశమే ఉండదు. వారసత్వ గొడవలు రావు అని ప్రతిజ్ఞ చేస్తాడు. దేవవ్రతుడు ఈ ప్రతిజ్ఞ చేయగానే ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించి భీష్మ భీష్మ అని నినదిస్తారు. భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఈ విధంగా దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు, ఆయన చేసిన ప్రతిజ్ఞకి భీష్మ ప్రతిజ్ఞ అని పేరు వస్తుంది. అయితే శంతన మహారాజుకు తన కొడుకు చేసిన త్యాగాన్ని తెలుసుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పరమానందంతో ఆయన దేవవ్రతుడికి ఒక అరుదైన వరాన్ని ఇస్తాడు. నాయనా, నీ మరణం నీ ఆధీనంలోనే ఉంటుంది. నీవు కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువు నిన్ను తాకుతుంది. దీనినే ఇచ్ఛామరణం అంటారు. ఈ విధంగా శంతన మహారాజు భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరాన్ని ఇస్తాడు. అయితే భీష్ముడి జీవితంలో అత్యంత విషాదకరమైన మరియు మలుపు తిప్పే ఘట్టం అంబా వృత్తాంతం. ఈ కథే భీష్ముడు మరణానికి పునాది వేస్తుంది. భీష్ముడు తమ్ముడు అంటే సత్యవతి కొడుకైన విచిత్రవీరుడికి వివాహం చేయడం కోసము భీష్ముడు కాశీరాజు కుమార్తెలకు జరుగుతున్న స్వయంవరానికి వెళ్తాడు. అక్కడ ఉన్న రాజులందరినీ ఓడించి అంబా, అంబిక, అంబాలిక అనే 3 రాజకుమారులను బలవంతంగా హస్తినాపురానికి తీసుకువస్తాడు. హస్తినాపురానికి వచ్చాక పెద్ద కుమార్తె అయిన అంబ భీష్ముడితో ఇలా అంటుంది: పితామహ, నేను మనసులో సాల్వదేశపు రాజును వరించాను. నన్ను వదిలేయండి. ధర్మం తెలిసిన భీష్ముడు ఆమెను గౌరవంగా సాల్వరాజు వద్దకు పంపిస్తాడు. కాని సాల్వరాజు అంబను నిరాకరిస్తాడు. నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు. ఇప్పుడు నీవు అతడి సొత్తు. నేను నిన్ను స్వీకరించను అని తిరిగి పంపేస్తాడు. దిక్కుతోచని అంబ తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోమంటుంది. కాని భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ వల్ల నిరాకరిస్తాడు. అటు ప్రేమించిన సాల్వ మహారాజు, ఇటు భీష్ముడు ఇద్దరూ కూడా తనను కాదనడంతో అంబ కోపంతో రగిలిపోతుంది. తన జీవితం నాశనం కావడానికి భీష్ముడే కారణమని పగపడుతుంది. ఆమె భీష్ముడు గురువైన పరశురాముణ్ణి వేడుకుంటుంది. పరశురాముడు భీష్ముణ్ణి అమ్మను పెళ్లి చేసుకోమని ఆదేశిస్తాడు. శిష్యుడు గురువు మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య 23 రోజుల పాటు మహాయుద్ధం జరుగుతుంది. చివరకు దేవతలు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపుతారు. పరశురాముడు కూడా భీష్ముణ్ణి ఓడించలేకపోవడంతో అంబ కఠోరమైన తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పిస్తుంది. భీష్ముడు మరణానికి నేనే కారణం కావాలి అని వరం కోరుకుంటుంది. శివుడు ఆమెకు వరం ఇచ్చి మరుజన్మలో ఇది నెరవేరుతుంది అని చెప్తాడు. అంబ అగ్ని ప్రవేశం చేసి మరుజన్మలో ద్రుపద మహారాజు కుమార్తెగా శిఖండి అనే పేరుతో జన్మిస్తుంది. పుట్టినప్పుడు స్త్రీగా పుట్టినా ఆ తర్వాత ఒక యక్షుడి సహాయంతో పురుషుడిగా మారుతుంది. ఈ విధంగా అంబ పురుషుడిగా మారి కురుక్షేత్రంలో భీష్ముడిపై పగ తీర్చుకుంటుంది. అయితే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున కృష్ణుడు శిఖండిని అర్జునుడి రథం ముందు నిలబెడతాడు. భీష్ముడికి శిఖండి అంటే అంబ పూర్వజన్మ తెలుసు. స్త్రీలపై, పిల్లలపై, స్త్రీగా పుట్టి మగాడిగా మారిన వారిపై నేను ఆయుధం పట్టను అని భీష్ముడికి నియమం ఉంటుంది. భీష్ముడు విల్లు దించివేయగానే శిఖండి వెనక నుండి అర్జునుడు బాణాలు వేసి భీష్ముణ్ణి అంపశయ్యపై పడేస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుడి పాత్ర అత్యంత కీలకమైనది. 18 రోజుల మహాభారత యుద్ధంలో మొదటి 10 రోజులు భీష్ముడే కౌరవ సేనకు సర్వసైన్యాధిపతిగా వ్యవహరించారు. అయితే కురుక్షేత్ర యుద్ధం మొదలవక ముందే భీష్ముడు ఒక షరతును విధిస్తాడు.
నేను పాండవులను చంపను, కానీ రోజుకు 10,000 మంది సైనికులను హతం చేస్తాను అన్న మాట ప్రకారం 10 రోజుల పాటు ఆయన సృష్టించిన విధ్వంసం సామాన్యమైనది కాదు. భీష్ముడి ధాటికి పాండవ సైన్యం నీళ్లల్లా కరిగిపోయింది. అయితే యుద్ధంలో కృష్ణుడు తాను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ 9వ రోజు యుద్ధంలో భీష్ముడు ఎంతటి రౌద్ర రూపం దాల్చాడు అంటే అర్జునుడు కూడా ఆయనను అడ్డుకోలేకపోతాడు. అప్పుడు భీష్ముడిని చంపడానికి కృష్ణుడు ఆగ్రహంతో రథచక్రం పట్టుకొని ఆయన మీదకి పరిగెత్తుతాడు. దేవుడు తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి ఆయుధం పట్టేలా చేసిన ఏకైక వీరుడు భీష్ముడు. తన భక్తుడైన భీష్ముడు కోరిక తీర్చడానికే కృష్ణుడు ఇలా చేశాడు. పాండవులు భీష్ముడిని ఓడించలేమని గ్రహించి ఆయన వద్దకే వెళ్లి ఉపాయం అడుగుతారు. శ్రీకృష్ణుడు ఆ విధంగా వెళ్లటంతో భీష్ముడు, నా దేవుడి చేతుల్లో నాకు విముక్తి దొరుకుతుంది అంటే నాకింకేం కావాలి అని కోరుకోగా కృష్ణుడు ఆ రథచక్రాన్ని అక్కడే వేస్తాడు. ఈ విధంగా పాండవులు భీష్ముడిని ఓడించలేమని గ్రహించి ఆయన వద్దకే వెళ్లి ఉపాయం అడుగుతారు. భీష్ముడు చిరునవ్వుతో తన మరణ రహస్యాన్ని అంటే శిఖండిని అడ్డు పెట్టుకోమని వారికే చెప్తాడు. ఇక 10వ రోజు అర్జునుడు శిఖండిని తన రథం ముందు నిలబెట్టుకుంటాడు. భీష్ముడు తన నియమం ప్రకారం విల్లు దించేయగా అర్జునుడు వరుసగా బాణాలను సంధిస్తాడు. భీష్ముడు శరీరమంతా బాణాలతో నిండిపోయి ఆయన రథం నుండి కింద పడతాడు. కానీ ఆయన శరీరం నేలను తాకకుండా బాణాలపైనే ఉండిపోతుంది. బాణాల మీద పడిపోయినా భీష్ముడు మాత్రం చనిపోలేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. అదేమిటి అంటే భీష్ముడికి తన తండ్రి ద్వారా వచ్చిన ఇచ్ఛామరణం అనే వరము. అదేవిధంగా భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు దక్షిణాయన కాలం నడుస్తుంది. పవిత్రమైన ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకోవాలని ఆయన నిర్ణయించుకుంటాడు. యుద్ధభూమిలో భీష్ముడు పడిపోయినప్పుడు యుద్ధం ఆగిపోతుంది. కౌరవులు పాండవులు ఇద్దరూ శత్రుత్వాన్ని మరచి తన పితామహుడి చుట్టూ చేరి కన్నీళ్లు పెట్టుకుంటారు. అర్జునుడు తన బాణాలతో భీష్ముడికి బాణతలగడ మరియు గంగాజలం అందిస్తారు. అయితే భీష్ముడు కౌరవుల తరపున ఎందుకు యుద్ధం చేశారు అంటే ఆయనకు దుర్యోధనుడి తప్పులు తెలుసు. కానీ ఆయన హస్తినాపుర సింహాసనానికి కట్టుబడి ఉంటాడని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆయన ప్రతిజ్ఞే ఆయనని కట్టిపడి వేసింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు చేసిన ధర్మబోధనలు మహాభారతంలోని అత్యంత విలువైన ఘట్టాలు. శ్రీకృష్ణుడి సూచన మేరకు రాజ్యపాలనలో సందేహాలు తీర్చుకోవడానికి ధర్మరాజు భీష్ముణ్ణి ఆశ్రయిస్తాడు. ధర్మరాజు భీష్ముణ్ణి కలిసి ఇలా అడుగుతాడు, పితామహ, ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు? దేనిని పూజిస్తే మనిషికి శాంతి లభిస్తుంది? ఏది చదివితే కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని చూపిస్తూ, సాక్షాత్తు ఆ పరమాత్మే నీ ముందున్నాడు. ఆయన 1000 నామాలను స్మరించడమే అన్నిటికంటే గొప్ప ధర్మమని సమాధానమిస్తాడు. అంపశయ్యపై విపరీతమైన మరణవేదన అనుభవిస్తున్న యోగశక్తితో తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని భీష్ముడు 1000 నామాలను అంటే విష్ణు సహస్రం యొక్క 1000 నామాలను ఉపదేశిస్తాడు. భగవద్గీత ఎలాగైతే అర్జునుడికి ధైర్యాన్ని ఇచ్చిందో విష్ణు సహస్రనామం ధర్మరాజుకు మరియు లోకానికి మానసిక శాంతిని, మోక్ష మార్గాన్ని ప్రసాదించింది అని అర్థం. కేవలం స్తోత్రమే కాకుండా ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయాలను కూడా భీష్ముడు వివరించాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం రాజు యొక్క ప్రాథమిక బాధ్యత. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. యతో ధర్మస్థతో జయః. దాన ధర్మాలు చేయడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది అని ధర్మరాజుకు వివరిస్తాడు. అయితే భీష్ముడి జీవితం అంపశయ్యతో ముగిసిపోలేదు. ఆ అంపశయ్యపై నుండే ఆయన లోకానికి విష్ణు సహస్రనామం అనే అమరత్వాన్ని ఇచ్చారు. యుద్ధం చేసిన చేతులతోనే శాంతి మంత్రాన్ని అందించిన మహానీయుడు ఆ భీష్మ పితామహుడు. భీష్మాష్టమి నుండి ప్రారంభమయ్యే 5 రోజుల వ్రతాన్ని భీష్మ పంచక వ్రతం అని పిలుస్తారు. ఇది అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన. భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్న చివరి 5 రోజులలో అంటే మాఘశుద్ధ అష్టమి నుండి మాఘశుద్ధ ద్వాదశి లేదా పౌర్ణమి వరకు శ్రీకృష్ణుడు స్వయంగా ఈ 5 రోజులను భీష్మ పంచక పుణ్యదినాలుగా ప్రకటించాడు. భీష్ముడు గొప్పతనాన్ని లోకానికి చాటడానికి కృష్ణుడు ఇచ్చిన వరం ఇది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి మరియు గొప్ప యోగి. ఆయన తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని అంపశయ్యపై ప్రాణాలను నిలిపారు. ఈ 5 రోజులు భీష్ముడిని స్మరిస్తూ వ్రతం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అదే విధంగా తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయనేది నమ్మకము. భీష్ముడిని పూజించడం కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన పని. ఈ భీష్మ పంచక వ్రతం ఎలా చేయాలి అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా పవిత్ర స్నానం చెయ్యాలి. ఆవు నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించాలి.
చాలా మంది 5 రోజులు కేవలం పాలు, పండ్లు లేదా కేవలం ఒక పూట ఆహారం తీసుకొని ఉపవాసం ఉంటారు. భీష్మ అష్టోత్తర శతనామావళిని చదువుతూ భీష్ముడికి, విష్ణువుకి పూజ చెయ్యాలి. ఈ వ్రతం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవితాంతం సుఖంగా గడిపి చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇలా అంటాడు: పితామహ, నీవు పడిన ఈ వేదన, నీవు చూపిన ఈ ధైర్యం లోకానికి ఆదర్శం. అందుకే ఈ 5 రోజులు ఎవరైతే నిన్ను భక్తితో స్మరిస్తారో వారికి నేను నా లోకంలో స్థానాన్ని ఇస్తాను అని చెప్తారు. భీష్ముడు అంపశయ్యపై మనసుతో పాటుగా ప్రాణవాయువును క్రమక్రమంగా భిన్న భిన్న ధారణలలో స్థిరపరచసాగాడు. ఇలా యోగక్రియ ద్వారా నిరోధింపబడిన భీష్ముడి ప్రాణం క్రమంగా పైకి లేవసాగింది. అప్పుడు అక్కడ కూడి ఉన్న మహాత్ములైన సాధువులందరి మధ్యలో ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. భీష్ముని ప్రాణం ఏ ఏ అంగాలను విడిచి పైకి పోతుందో ఆయా అంగాలలో గుచ్చుకున్న బాణాలు తమంతట తామే పడిపోయి ఆ గాయం పూడిపోతూ ఉండడం వ్యాసాది మహర్షులందరూ చూశారు. ఇలా అందరూ చూస్తూ ఉండగానే భీష్ముని శరీరం క్షణాలలో బాణరహితమైపోతుంది. ఇది చూసి శ్రీకృష్ణ భగవానునికి, వ్యాసాది మహర్షులకు చాలా విస్మయం కలుగుతుంది. భీష్ముడు తన దేహంలోని అన్ని ద్వారాలను బంధించి ప్రాణాన్ని అన్ని వైపులా నిరోధించాడు. అందుకని అది అతని శిరస్సు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో దేవతలు దుందుబులు మోగించారు, పూలవాన కురిపించారు. సిద్ధులకు, బ్రహ్మర్షులకు అమితానందం కలిగింది. వారు భీష్ముణ్ణి ఉద్దేశించి సాధువాదాలు చేశారు. భీష్ముని ప్రాణం బ్రహ్మరంధ్రం నుండి వెలువడేలా ఉల్కలా ఆకాశం వైపు ఎగిరిపోయి క్షణకాలంలోనే విలీనమైపోయింది. భరతవంశ భారాన్ని వహించే భీష్ముడు ఈ రీతిగా కాలునికి లొంగిపోయాడు. అనంతరం ఎన్నో కాష్టాలు, రకరకాల సుగంధ ద్రవ్యాలు తీసుకుని మహాత్ములైన పాండవులు, విదురుడు, యూత్సుడు చితిని ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరూ నిలబడి చూడసాగారు. తర్వాత యుధిష్ఠిరుడు, విదురుడు భీష్ముణ్ణి చితిపై పడుకోబెట్టి పట్టు వస్త్రాలతో, పూలమాలలతో కప్పారు. ఆ సమయంలో యూష్చుడు అతనికి ఛత్రం పట్టాడు. భీమార్జునులు తెల్లని చామరాలతో, విసనకర్రలతో వీచసాగారు. నకుల సహదేవులు తలపాగను చేతిలో తీసుకుని భీష్ముని శిరసుపై పెట్టారు. కురుకుల స్త్రీలు తాటాకు విసనకర్రలతో నలువైపుల నుండి అతనికి వీచసాగారు. పాండవులు శాస్త్రోక్తంగా సమయోచితమైన పితృమేధం చేసి భీష్ముని శవాన్ని సంస్కరిస్తూ అగ్నిలో ఆహుతులు ఎన్నో సమర్పించారు. అప్పుడు సామవేద పండితులైన బ్రాహ్మణులు సామగానం చేశారు. ధృతరాష్ట్రుడు గంధపు కర్రలతో, సుగంధపు వస్తువులతో భీష్ముని శరీరాన్ని కప్పి అతని చితికి నిప్పు అంటించాడు. ఆపై ధృతరాష్ట్రాది కౌరవులు అందరూ మండుతున్న ఆ చితికి ప్రదక్షిణం చేశారు. ఇలా భీష్మునికి దహన సంస్కారం చేసి కౌరవులందరూ తమ కులస్త్రీలను వెంట పెట్టుకుని ఋషులు, మునులు సేవించే పరమ పవిత్రమైన భాగీరథీ తీరానికి వెళ్లారు. వారితో పాటుగా వ్యాస మహర్షి, దేవర్షి, నారదుడు, అసితుడు, దేవలుడు, శ్రీకృష్ణ భగవానుడు, నగరవాసులు కూడా ఉన్నారు. అక్కడికి చేరుకున్న అందరూ శాస్త్రోక్తంగా మహాత్ముడైన భీష్మునికి జలాంజలి ఇచ్చారు. అప్పుడు తన పుత్రునికి జలాంజలి ఇచ్చే కార్యం ముగిశాక భాగీరథీదేవి నీటిపైకి వచ్చి శోకంతో వికలురాలై ఏడుస్తూ కౌరవులతో, ప్రియపుత్రులారా, నా మాట వినండి. భీష్ముడు రాజులకు తగిన సదాచారాలు కలవాడు. అతని బుద్ధి చాలా పవిత్రమైనది. అతడు గొప్ప ఉత్తమ కులంలో జన్మించాడు. కురుకుల వృద్ధులను గౌరవించేవాడు. గొప్ప పితృభక్తుడు. ఆయన తన జీవితంలో గొప్ప నియమాన్ని పాటించాడు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు కూడా తన దివ్యాస్త్రాలతో అతన్ని ఓడించలేకపోయాడు. కానీ మహాపరాక్రమశాలి అయిన ఆ భీష్ముడే శిఖండి చేతిలో కూలిపోయాడు. ఇది ఎంత దుఃఖపడవలసిన విషయం! అవశ్యం నా గుండె రాతితో చేయబడిందో ఏమో. అందుకే నా ప్రియపుత్రుడు మరణించడం చూసి కూడా ఇది బద్దలు కావడం లేదు. కాశీనగర స్వయంవరంలో క్షత్రియ రాజులు అందరూ ఒక్కటిగా నిలిచారు. కానీ భీష్ముడు ఒంటరిగానే వారందరినీ జయించి కాశీరాజు యొక్క కన్యలను తెచ్చాడు. అయ్యో, ఈ భూమిపై బలంలో సాటిలేని వీరుడు శిఖండి చేతుల్లో కూలిపోవడం విని నేడు నా గుండె ఎందుకు పగిలిపోవడం లేదు? అయ్యో, కురుక్షేత్ర మైదానంలో యుద్ధం చేసి పరశురాముణ్ణి కూడా అనాయాసంగా బాధించిన వాడు శిఖండి చేతిలో మరణించాడు అని గంగాదేవి విలపిస్తూ ఉంటుంది. ఇలా అంటూ గంగాదేవి మిక్కిలిగా విలపిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమెను ఓదార్చుతూ, కళ్యాణి, ధైర్యం చిక్కబట్టుకో, శోకం విడిచిపెట్టు. నీ కొడుకు భీష్ముడు అత్యుత్తమ లోకాలకు వెళ్ళాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అతడు మహా తేజస్వి అయిన వసువు. వశిష్ఠ మహర్షి శాపం వలన అతడు మనుష్యునిగా జన్మించవలసి వచ్చింది. నీవు అతని కోసం శోకించతగదు. అతడు యుద్ధ భూమిలో క్షత్రియ ధర్మానుసారంగా యుద్ధం చేశాడు. అతడు అర్జునుని చేతిలో మరణించాడు. శిఖండి చేతుల్లో చావలేదు. దేవి, నీ కొడుకు కురుశ్రేష్ఠుడైన భీష్ముడి చేతిలో ధనుర్బాణాలు పట్టుకుంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా అతన్ని చంపడానికి సమర్థుడు కాడు. అతడు తన
సంకల్పం చేతనే శరీరాన్ని విడిచి దివ్యలోకాలకి వెళ్ళాడు. దేవతలందరూ కూడా కలిసి యుద్ధంలో అతన్ని చంపడానికి శక్తి లేనివారే. కనుక గురునందనుడైన భీష్ముని కోసం నువ్వు శోకించకు. అతడు వసువుల రూపాన్ని పొందాడు. అతన్ని గూర్చి చింతించడం మానివేయి అని అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు వ్యాసుడు ఈ రీతిగా నచ్చచెప్పగానే గంగాదేవి శోకాన్ని విడిచి నీటిలోకి దిగుతుంది. కృష్ణాదులు అందరూ గంగాదేవిని సత్కరించి ఆమె ఆజ్ఞ తీసుకుని అక్కడి నుంచి వెనుతిరుగుతారు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామం గురించి చెప్తాడు. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ఈ మానవాళికి అందించి తన అమరత్వాన్ని చాటుతాడు. అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వచ్చే ఫలశ్రుతిని భీష్ముడే స్వయంగా ఈ విధంగా వివరించాడు. విష్ణు సహస్రనామాలను సదా వినేవానికి, ప్రతిదినం దీన్ని పారాయణం చేసేవానికి లేదా పఠించేవారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎక్కడా కూడా ఏ అశుభమూ జరగదు. ఈ విష్ణు సహస్రనామం పఠించడం వలన లేదా పారాయణం చేయడం వల్ల బ్రాహ్మణుడు వేదాంత పారగతుడు అవుతాడు. అంటే ఉపనిషద అర్థం అనే పరబ్రహ్మను పొందుతాడు. క్షత్రియుడు యుద్ధంలో విజయం పొందుతాడు. వైశ్యుడు వ్యాపారంలో ధనం పొందుతాడు. శూద్రుడు సుఖం పొందుతాడు. ధర్మం కోరుకునేవాడు ధర్మాన్ని, అర్థం కోరుకునేవాడు అర్థాన్ని, భోగాలను కావాలనుకునేవాడు భోగాలను, సంతానాన్ని కోరుకునేవాడు సంతానాన్ని పొందుతారు. సదా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి పవిత్రుడై మనసులో విష్ణువును ధ్యానిస్తూ వాసుదేవుని యొక్క ఈ సహస్రనామాలను చక్కగా చదివినవాడు గొప్ప కీర్తిని పొందుతాడు. జాతిలో గొప్పవాడవుతాడు. అచంచలమైన సంపదను, అత్యుత్తమ శుభాన్ని పొందుతాడు. అతనికి ఎక్కడా కూడా భయం అనేది ఉండదు. తేజస్సు పొందుతాడు. ఆరోగ్యవంతుడవుతాడు. కాంతిమంతుడు, బలవంతుడు, రూపవంతుడు, సర్వగుణ సంపన్నుడు అవుతాడు. రోగాతురుడు అంటే రోగ విముక్తుడిగా, బంధనాలలో చిక్కుకున్నవాడు బంధ విముక్తుడిగా, భయాతురుడు అంటే భయావిముక్తుడిగా, ఆపదలో పడినవాడు ఆపద్విముక్తుడిగా అవుతారు. భక్తి సంపన్నుడై ప్రతిదినం ఈ విష్ణు సహస్రనామంతో పురుషోత్తముని స్తుతించిన వాడు త్వరలోనే సంకటాలను దాటగలుగుతారు. వాసుదేవుణ్ణి ఆశ్రయించి వాసుదేవ పరాయణుడైన వాడు సమస్త పాపాలు తొలగి విశుద్ధ అంతఃకరణం కలవాడై సనాతన పరబ్రహ్మను పొందుతాడు. వాసుదేవుని భక్తులకు ఎక్కడా ఎప్పుడూ కూడా అశుభం కలగదు. అతనికి జన్మ మృత్యుజరా వ్యాధుల భయం కూడా ఉండదు. శ్రద్ధాపూర్వక భక్తిభావంతో ఈ విష్ణు సహస్రనామాన్ని పఠించిన వాడు ఆత్మసుఖం, క్షమ, లక్ష్మి, ధైర్యం, స్మృతి, కీర్తి పొందుతాడు. పుణ్యాత్ములైన పురుషోత్తముని భక్తులకు ఏ రోజునా కోపం రాదు, ఈర్ష్య కలగదు, లోపం అంకురించదు. అతని బుద్ధి ఎప్పుడూ మలినం కాదు. స్వర్గం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సహితమైన ఆకాశం, దశ దిశలు, భూమి, మహాసాగరం ఇవన్నీ కూడా మహాత్ముడైన వాసుదేవుని వీర్యంతో నిండి ఉన్నాయి. దేవతలు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, సర్పాలు, రాక్షసులు వీరితో కూడిన స్థావర జంగమ రూపమైన ఈ సంపూర్ణ జగత్తు శ్రీకృష్ణునికి వశమై యథాయోగ్యంగా నడుచుకుంటూ ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్వం, తేజస్సు, బలం, ధైర్యం, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు ఇవన్నీ వాసుదేవుని రూపాలని వేదాలు చెప్తున్నాయి. సమస్త శాస్త్రాలలో ఆచారమే మొదటిదని చెప్పబడుతుంది. ఆచారం వలనే ధర్మం పుడుతుంది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఋషులు, పితరులు, దేవతలు, పంచమహాభూతాలు, ధాతువులు, స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచము ఇవన్నీ నారాయణ నుండే పుట్టాయి. యోగం, జ్ఞానం, సాంఖ్యం, విద్యలు, శిల్పం మొదలైన కర్మలు, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం ఇవన్నీ కూడా విష్ణువు నుండే ఉత్పన్నమయ్యాయి. అనేక రూపాలుగా విభక్తమై భిన్న భిన్న భూతాల యొక్క అనేక రూపాలను ధరించిన వాడు, ముల్లోకాలలో వ్యాపించి అన్నిటినీ అనుభవించేవాడు, సమస్త విశ్వానికి భోక్త అయినవాడు, అవ్యయుడైన ఆ విష్ణువుడు ఒక్కడే. పరమ శ్రేయస్సును, సుఖాన్ని పొందగోరిన వారు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. విశ్వేశ్వరుడు, జగత్పుత్పత్తి స్థితిలయాలకు కారకుడు, జన్మరహితుడు, కమలలోచనుడు అయిన విష్ణు భగవాన్ని భజించిన వారు ఎప్పటికీ పరాభవం పొందరు.